ఎలా బ్రతకాలో తెలియదు అని భయపడకు. ఎందుకంటే గూటి నుండి బయలుదేరిన పక్షికి తెలియదు గింజలు ఎక్కడ దొరుకుతాయో అని. అయినా సరే ఎగురుకుంటూ పోతుంది కదా. మన జీవితం కూడా అంతే. ప్రయత్నమే జీవితం. నీకు ఉన్నదంతా ఏదో ఒక రోజున ఇచ్చేయాల్సిందే. నీ వెంట ఏదీ తీసుకెళ్ళలేవు. అందుకే ఆ ఇచ్చేదేదో ఇప్పుడే ఇవ్వు. ఇచ్చే గొప్ప అవకాశాన్ని నువ్వే వాడుకో. ఇవ్వడంలోని ఆనందాన్ని అనుభవించాల్సింది నువ్వే, అంతేకాని నీ వారసులు కాదు. ఆకులు తింటేనే బ్రహ్మజ్ఞానం వస్తుందంటే అందరికన్నా ముందు మేకలే జ్ఞానులు కావాలి. స్నానాలతోనే పాపాలు పోతాయి అంటే ముందుగా చేపలే శాప విముక్తులు కావాలి. తల్లక్రిందులుగా తపస్సు చేస్తేనే పరమాత్మ ప్రత్యక్షమవుతాడు అంటే ముందుగా గబ్బిలాలకే ఆ వరం దక్కాలి. ఈ విశ్వమంతా కూడా ఆత్మ ఉంది. నీలో ఉన్న ఆత్మను వదిలి పరమాత్మ అంటూ పరుగులు పెడితే ప్రయోజనం ఉండదు. నీలో లేనిదంటూ బయట ఏమీ లేదు. బయట ఉన్నదంతా నీలోనూ ఉంది. ప్రస్తుతం మన జీవన విధానం ఎలాగుంది అంటే చదువు ఎక్కువ, జ్ఞానం తక్కువ. పెద్ద ఇల్లు, చిన్న కుటుంబం. జీతం ఎక్కువ, మనశ్శాంతి తక్కువ. అత్యుత్తమ వైద్య విద్య, కానీ అనారోగ్యం. చంద్రుణ్ణి తాకిన పక్కింటి వారికి ఎవరో కూడా తెలియదు. తెలివి ఎక్కువ, మమకారం తక్కువ. మద్యం ఎక్కువ, మంచినీళ్ళు తక్కువ. మనుషులు ఎక్కువ, మానవత్వం తక్కువ. ఖరీదైన గడియారాలు, కానీ సమయం లేదు. ముళ్ళున్న ముక్కకు నువ్వు ఎన్ని నీళ్లు పోసినా వాటి యొక్క స్వభావం మారదు. అలాగే కొంతమంది మనుషుల విషయంలో ఎంత సహాయం చేసినా, ఎంత మంచిగా ఉన్నా, ఎంత ప్రేమ చూపినా వారి యొక్క గుణం మాత్రం మారదు, ఎప్పటికీ మారదు. స్వచ్ఛమైన స్నేహం తోడుగా ఉంటే ఓటమి కూడా ఓదార్పునిస్తుంది. అలాంటి తోడు ఆ స్నేహం లేకుంటే వరించిన విజయం కూడా విక్కిరిస్తుంది. జీవితంలో మంచి స్నేహాన్ని సంపాదించండి. అదే మీకు గొప్ప సంపద. ధనం లేకపోయినా కూడా తృప్తిగా ఉన్నవాడు ఎల్లప్పుడూ ధనికుడే. కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. మనం ఇప్పుడు బాధపడుతూ ఉండొచ్చు, కానీ మనం బాధ పెట్టకపోయినా మనల్ని బాధ పెట్టిన వారు బాధపడే రోజు ఖచ్చితంగా వస్తుంది. ఈ ఎండాకాలంలో సూర్యుడిని తిట్టిన వారే చలికాలంలో సూర్యుని రాక కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అలాగే ఈరోజు మనల్ని కాదని వెళ్ళిన వారు ఏదో ఒకరోజు తప్పకుండా వెతుక్కుంటూ వస్తారు. సంపద పెరిగే కొద్దీ ధనవంతుడు అవుతావు. సంవత్సరాలు పెరిగే కొద్దీ ముసలివాడి అవుతావు. కానీ మంచితనం పెరిగే కొద్దీ భగవంతుడు అవుతావు. భగవంతుడిని 10 మందికి సహాయం చేసే స్తోమత కావాలి అని కోరుకోవాలి, అంతేకాని 10 మంది దగ్గర నుండి సహాయం పొందాలి అని కోరుకోకూడదు. ఈ లోకంలోని అత్యంత కఠినమైన పనులు, ఒకటి పేరు పొందడం, ఇంకొకటి పొందిన పేరును నిలబెట్టుకోవడం. మనం చేసే మంచి పనులైనా అలాగే చెడు పనులైనా నీడలా మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. నీ జీవితానికి ప్రశాంతత అయినా మనశ్శాంతి అయినా నీ ఆలోచన నుంచే మొదలవుతుంది. కోపం వచ్చినప్పుడు మనసుతో పోరాడు, మనిషితో కాదు. సమస్య వచ్చినప్పుడు కాలంతో పోరాడు, కన్నీటితో కాదు. జాగ్రత్తగా ఉండండి, అలాగే ధైర్యంగా ఉండండి.